పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలోని లగడపాడు గ్రామంలో సత్తెనపల్లి డీఎస్పీ మెదరవట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కాంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం భారీ కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు పత్రాలు లేని 46 వాహనాలు, 9 సంచుల పెద్ద పెద్ద గులకరాలు, 6 కత్తులు, 3 గొడ్డళ్లు, 2 గడ్డపారలు తనిఖీల్లో దొరక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, పోలీసు వారికి సహకరించాలని, డ్రగ్స్ రహిత గ్రామంగా లగడపాడు ఉండాలని అన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వద్దకు గాని దగ్గరలో ఉన్న స్టేషన్ గాని సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల సిఐలు, కొంతమంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూశారు కదా, అందులో రాళ్ళన్నీ అవన్నీ కూడా ఇంతకుముందు మీరు ఒకరి మీద ఒకరు వేసుకున్నటువంటి వాళ్ళలో మిగిలిన భాగాలన్నమాట. అవి మళ్ళీ రెడీ అనమాట. మళ్ళీ ఆడ తెస్తాంలే రెడీగా ఉంటాయి అని అట్లే పెట్టారనమాట. ఆ ఉద్దేశంతో, ఆ ఇన్ఫర్మేషన్ తోటే వచ్చాము. ఈ మా డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఊర్లలో కూడా ప్రతి ఊర్లో ఒక్కో రోజు ఒక డ్రోన్ తిప్పుతూ ఉంటాము. ఈ డ్రోన్లో ప్రతిదీ కనపడుతూ ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కనపడే. అలాగే ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ ప్యాకెట్ ఆడుతున్నా ఇది క్యాచ్ చేస్తారు. అలాగే ఏ తప్పు చేస్తున్నా క్యాచ్ చేస్తారు. ఊర్లో ఎక్కడ గొడవ జరిగితే ఆ గొడవలో ఎవరు ముందు మిగిలి కొట్టారు, తప్పెవరదు అనేది కూడా ఇదే తెలుస్తుంది డ్రోను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎందుకు చేస్తున్నామంటే మీ ఊర్లో ఈ మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని ఉద్దేశం ఒకటి. అంతకంటే మించి ఊర్లో పిల్లలు, ఇలాంటి యూత్ పిల్లలందరూ కూడా గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. బాగా కాలేజీ చదువుకునే పిల్లలు ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే అలవాటు పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. పిల్లాడు ఎడిపోతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాడు అనేటువంటి ఇది మీరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా గంజాయికి అలవాటు పడతారు. ఎందుకంటే కాలేజీల్లో గంజాయి సప్లై చేసేవాళ్ళు వస్తూ ఉన్నారు. కాలేజీ దగ్గర తీసుకొచ్చి అమ్మే ఎదవలు తయారయ్యారు. వాళ్ళని పట్టుకొని జైలుకి పంపిస్తున్నాం. అయినా ఏదో ఒక విధంగా ఒకడికి ఇచ్చి ఉంటాడు, ఎవడో మంచి పిల్లోడికి ఇచ్చి ఉంటాడు. ఆ పిల్లోడి దగ్గర స్టాక్ ఉంటుంది, అది బయటికి తీస్తారు అందరూ.
సో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీ తరపున మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దగొరపాడు సర్కిల్లో ఉన్నటువంటి పెద్దగొరపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ లగడపాడు అనే గ్రామాన్ని ఈరోజు కార్నర్ సెర్చ్ ఆపరేషన్తో ఊరంతా కూడా ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం సిబ్బంది ఇందులో 100 మంది సిబ్బంది ఆఫీసర్స్ 15 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకు చేశామంటే ఈ ఊరుకు ఇంతకుముందు ఫిల్టింగ్ స్టోన్స్ గొడవలు కొంచెం కేసులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఊర్లో. ఈ ప్రజల్లో ఇప్పుడైతే ప్రశాంతం ఉన్నప్పటికి కూడా ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి ఈ రాళ్ళు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ మీద రాళ్ళు పెట్టుకొని ఆ విధంగా కత్తులు గడారాలతోటి రెడీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు వాళ్ళు వేసుకున్నటువంటి ఒకరికి మీద ఒకరు వేసుకొని తీవ్రమైన గాయాలు చేసుకున్నారు. అప్పుడు కేసులు కట్టడం జరిగింది. అయినా కానీ ఎందుకైనా మంచిది ఉంటారు, ఖచ్చితంగా ఉంటాయి రాళ్ళు అనే ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఈరోజు డ్రోన్ ఆపరేషన్ తోటి మా డ్రోన్ ఆపరేషన్ ఏదైతే మొత్తం ఊర్లో మొత్తం తిప్పే ముందు డ్రోన్ ఆపరేషన్ ద్వారా ఈ రాళ్ళు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది బిల్డింగ్స్ మీద. సో మా సిబ్బంది వెళ్ళి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఊర్లలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేదానికోసం మాత్రమే ఇది చేస్తున్నాము. ఈ ఆపరేషన్లో భాగంగా సుమారు ఒక 46 బండ్లు అంటే రికార్డులెస్ బండ్లు, ఎలాంటి రికార్డ్స్ లేనటువంటి బండ్లు, అదేవిధంగా ఒక 3 కత్తులు, 2 బరుసులు 3 గొడ్డళ్ళు దొరకడం జరిగింది. వీటన్నిటిని కూడా వీళ్ళు అవసరమైనప్పుడు ఈ గొడవలకు వాడుతూ ఉన్నారు కాబట్టి వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఊళ్ళో ప్రశాంతంగానే ఉంది ఈ ఊరు. కాకపోతే ప్రజల మధ్య బాగా వైషమ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని తగ్గించడానికి ప్రజల్లో కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఈ మధ్య అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు పెట్టి ముఖ్యంగా గంజాయి విషయంలో బాగా ప్రజల్లో ఊర్లలో మా ఎస్హెచ్ఓలు ఊరు తిరిగి గంజాయి విషయంలో పిల్లలు ఎలా చెడిపోతున్నారు ఏంటని పూర్తి స్థాయిలో మేము ఎడ్యుకేషన్ చేయడం జరుగుతూ ఉంది.